అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో అభ్యర్థి మార్పుపై విస్తృత ప్రచారం జరుగుతోంది. తంబళ్లపల్లి నియోజకవర్గానికి కొండా నరేంద్ర వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన శంకర్ యాదవ్, సరళారెడ్డిల అభ్యర్థిత్వాల పరిశీలన కూడా జరుగుతోంది. ఇప్పటికే శంకర్ యాదవ్ని అధిష్టానం పక్కన పెట్టింది. మదనపల్లికి చెందిన సరళారెడ్డి అభ్యర్థిత్వాన్ని టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. కొండా నరేంద్రకి టికెట్ కేటాయించాలని తెలుగు తమ్ముళ్లు పట్టుపడుతున్నారు. ఇప్పటికే కొండా నరేంద్ర అభ్యర్థిత్వాన్ని టీడీపీ అధినేత ఫైనల్ చేసినట్లుగా సమాచారం. రేపు అధికారికంగా చంద్రబాబు ప్రకటించనున్నారు. ఎల్లుండి బీఫామ్లు అందజేయనున్నట్లుగా టీడీపీ చీఫ్ తెలుపుతున్నారు. మొత్తంగా తమ్మళ్లపల్లి అభ్యర్థిత్వం సంబంధించి వివిధ రకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఫైనల్ గా ఒక పేరునైతే రేపు ప్రకటించబోతున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు మరిన్ని అప్డేట్స్ సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ గాయత్రి, మొత్తం మీద ఇప్పటికే ఎన్నికల హీట్ రాజుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా ఫైనల్ అయింది. అయితే అందులో దాదాపు ఒక 3-4 నియోజకవర్గాల్లో మారుకుంటుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంటే అందులో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థిని మార్చబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ సంకేతాలను ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీకి గతంలో అభ్యర్థిగా జయచంద్రారెడ్డి టీడీపీ అధిష్టానం ప్రకటించినప్పటికీ కూడా ఆయన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయన అనుచరుడు, అంతేకాకుండా ఆయన వర్గానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి అని చెప్పేసి తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి పరిస్థితి. మరోపక్క టీడీపీకి సంబంధించిన క్యాడర్ కూడా ఆయనకి సహకరించినటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించినటువంటి సర్వేలు నిర్వహించినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన వెనుకబడినట్టు గుర్తించి అక్కడ ఖచ్చితంగా అభ్యర్థిని మార్చాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే అక్కడ అభ్యర్థిని మార్చి ఆ స్థానంలో కొండా నరేంద్రకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొండా నరేంద్ర ఎన్ఆర్ఐగా ఉంటూ ఎన్విడియా కంపెనీలో గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా ప్రస్తుతానికి ఆయన పనిచేస్తూ ఉన్నారు. సో తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి. అంతేకాకుండా తంబళ్లపల్లి నియోజకవర్గాల్లోనే దాదాపు 160 ఎకరాల్లో ఒక పెద్ద ఫామ్ను ఏర్పాటు చేసుకుని అక్కడ రైతులకు శిక్షణ ఇస్తూ ఆ స్థానిక సమస్యల పట్ల, స్థానికంగా ఉన్నటువంటి అనేక అంశాల పట్ల ఎప్పటికప్పుడు ప్రజల్ని జాగరూకత చేస్తూ ఆయన రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఉన్నత విద్యావంతులు కావడం, అమెరికాలో చదువుకొని అక్కడ స్థిరపడినటువంటి వ్యక్తి కావడం, ప్రస్తుతానికి తన ప్రాంత అభివృద్ధి, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్గానిక్ హబ్గా ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కలలు కంటూ ఉన్నటువంటి కొండా నరేంద్రకి ఎమ్మెల్యేగా కానీ అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఆయన గెలిచేటటువంటి అవకాశం ఉన్నాయనేసి అనేక సర్వేలు కూడా చేశారు. సో ఈ సర్వేల్లో కొండా నరేంద్రకి ఎక్కువ శాతం మంది ఓటేసినటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే ఆయన పేరు దాదాపుగా ఖరారయ్యేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రేపు అధికారిక ప్రకటన వెలువడేటటువంటి సిచ్యువేషన్. అయితే ఆయనతో పాటు మరి ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. తంబళ్లపల్లికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పేరు వినిపిస్తుంది. సో శంకర్ యాదవ్కి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ గతంలో ఇవ్వనటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా ఆ శంకర్ యాదవ్ పట్ల అక్కడ ఉన్నటువంటి ఆయన వర్గం కావచ్చు, అంతేకాకుండా కాస్త వ్యతిరేకత ఉండడం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా శంకర్ యాదవ్ని పక్కన పెట్టి ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తానని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే శంకర్ యాదవ్ కూడా అక్కడ అవకాశాలు వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరి ఈ నేపథ్యంలోనే మరొక ఆ వ్యక్తి పేరు కూడా తెరపైకి వస్తుంది. సరళారెడ్డి అనేసి మదనపల్లికి చెందినటువంటి ఈమె. అక్కడ మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్కి సంబంధించినటువంటి సతీమణి అయినటువంటి సరళారెడ్డికి అవకాశం ఇస్తారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. సో సరళారెడ్డి కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఒక బంధువు కావడం, అంతేకాకుండా వాళ్ళతోటి కొన్ని సత్సంబంధాలు ఉన్నాయనేటటువంటి విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను కూడా పేరు పరిశీలించినటువంటి అధిష్టానం చివరికి ఆమెను కూడా పక్కన పెట్టిందని తెలుస్తూ ఉంది. సో వాళ్ళకి కానీ సీటు కానీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఓటమి ఖాయం అనేటటువంటి ఆందోళన అక్కడ ఉన్నటువంటి తెలుగు తమ్ములు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కొండా నరేంద్రకే ఖచ్చితంగా అక్కడ సీటు ఇవ్వాలి అని చెప్పేసి టీడీపీ క్యాడర్ కూడా గట్టిగా పట్టుబడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే కొండా నరేంద్ర వైపు టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో రేపు దీని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా రేపు అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రాజు.